మరోవైపు హజ్ యాత్ర సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో అమానుల్లా షా ఖాద్రీ ముతవల్లి సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీతో మా తిరుపతి ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. ఇస్లాం పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్క మహమ్మదీయుడు తన జీవితకాలంలో ఒకసారి హజ్ యాత్ర వెళ్ళి రావడం అనేది వెళ్ళి వస్తే అది ఒక తన జన్మ ధన్యం అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం అందులో సబ్సిడీ ఇవ్వటం అనేటువంటి అంశం ఎప్పటి నుంచో నానుతున్నటువంటి నేపథ్యంలో సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇవ్వచ్చా, అసలు ఖురాన్ ఏం చెప్తుంది, ఇలాంటి అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ షఫీ ఖాద్రీ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఖురాన్ పరంగా ఒక యాత్రకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వచ్చింది. ఆ సబ్సిడీని వద్దని చెప్పి తిరస్కరించినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ యాత్ర విషయంలో మీరేం మాట్లాడతారు? ఇస్లాం మతము దరిదాపు 1450 సంవత్సరాల పూర్వం ప్రారంభమయ్యింది. ఒక సెంటిమెంట్గా, ఒక ఫండమెంటల్తో సిద్ధాంతపరంగా ఇస్లాం మతం ప్రారంభమైంది. మొదటిది కల్మా అంటారు, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. అంటే ఆ కరుణామయుడు అతని దైవదూత అయిన ప్రవక్త పైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించేవాడు. తర్వాత రెండవది 5 పూటల నమాజు. మూడవది రంజాన్ మాసంలో 30 రోజులు కూడా ఉపవాసాలు ఉండటం. నాలుగవది తమ సంపాదనలో ఎక్కువ శాతం ఆదాయం ఉంటే 100కు 2.5 రూపాయల లెక్కన పేదలకు ఇవ్వాల, దానం, జకాత్ అంటారు. ఇదంతా అయిన తర్వాత ఆర్థిక స్తోమతతో స్థిరపడిన వాళ్ళు తప్పకుండా మక్కా యాత్ర చేయాలా. ఇది కేవలం ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళే దైవ ప్రయాణంలో, దైవ మార్గంలో వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు. అందులో ఆర్థికంగా స్థిరపడిన వాళ్లకు ఈ హజ్ యాత్ర చేయాలి అనేది సిద్ధాంతం ఇస్లాం మతంలో. దీన్ని తర్వాత కాలంలో మహమ్మద్ ప్రవక్త కాలం అయిన తర్వాత ఇస్లాంలో కొందరు గురువులు ఏం చేశారంటే హజ్ యాత్రకు వెళ్ళాలా తప్పనిసరియే, కానీ దానికన్నా ముందు మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, పేద ఆడపిల్లలు ఉంటే ఆ డబ్బుతో వారికి పెళ్లిళ్ళు చేస్తే హజ్ 10 సార్లు చేసినట్టుగా పుణ్యం వస్తుందని కూడా చెప్పిన వాళ్ళు మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇతర మతస్థుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అనే భావంతో ఇస్లాం మతాన్ని చాలా సూక్ష్మంగా, చాలా సులువు మార్గంలో ఇస్లాం మతాన్ని స్థాపించారు. అందుకే ఇస్లాం మతం 1450 సంవత్సరాల ఈ దరిదాపు కాలంలో చాలా సున్యాసంగా వ్యాపించింది ఇస్లాం మతము. క్లుప్తంగా ప్రవక్త గారు చెప్పారు, ఆర్థికంగా స్థిరపడకపోతే, ఖురాన్ చెప్తా ఉంది, ఆర్థికంగా స్థిరపడకపోతే నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్న చోటే నన్ను యాచించవచ్చు, నన్ను ప్రార్థించవచ్చు, నన్ను ఆరాధించవచ్చు, నా స్మరణను స్మరించుకోవచ్చు అని ఖురాన్ చెప్తా ఉంది. సో చూస్తాం ఖాద్రీ గారి మాటల్లో ఒకటే చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇస్లాం కూడా చెప్పేది అదే, తన స్తోమతను బట్టి తాను వెళ్ళొచ్చు, తన స్తోమత లేనప్పుడు అది ఖచ్చితంగా ఇతరులు చేసేటటువంటి సాయంతో వెళ్తే ఆ ఫలితం కూడా దక్కదని చెప్పి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అంశాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి ఖాద్రీ గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో.